ఈ పేషెంట్ ఇప్పుడు నా దగ్గరికి చెకప్కి 2 months తర్వాత వచ్చారు. ఏ మంత్లో వచ్చానన్నా నువ్వు ఫస్ట్? December 10th వచ్చింది. ఇవాళ February 4th. 2 months ఆల్మోస్ట్ రాలేదు. ఎందుకు అంటే నేను చెప్పాను అంటోంది. నేను 1 month తర్వాత రండి అంటే దాని అర్థం 2 నెలల తర్వాత అని కాదు. దీని గురించి వీడియో చేయాలని అనుకోలేదు, కానీ దీనికి ముందు వచ్చిన పేషెంట్ కూడా అదే చేశారు. తను కూడా 2 monthsకి రాలేదు చెకప్కి. అంటే 2 months గ్యాప్ వచ్చేసింది చెకప్కి. ఎందుకమ్మా రాలేదంటే కుదరలేదుట. కుదరకపోవటం కాదు, మీరు కుదుర్చుకోవాలి. మనకి ఇనిషియల్గా 28 weeks వరకు కూడా 1 monthకి ఒకసారి చెకప్ సరిపోతుంది. 28 weeks నుంచి 36 weeks వరకు, అంటే 9th month ఎంటర్ అయ్యే వరకు 2 weeksకి ఒకసారి రావాలి. ఆ తర్వాత లాస్ట్ 4 weeks మాత్రం వీక్లీ చెకప్స్కి రావాలి. అర్థమైందా? ప్రెగ్నెన్సీలో రెగ్యులర్ విజిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బీపీ ఎట్లా ఉంటుంది, షుగర్ ఎలా ఉంటుంది చూసుకోవాలి, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంటుంది, బేబీ గ్రోత్ బాగుంటుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. నువ్వు ఇప్పుడు కూడా రాకుండా ఇంకా లేట్ చేస్తే టిఫా స్కాన్ మిస్ అయిపోయేది కదా. ఆల్రెడీ టిఫా స్కాన్కి అంటే ఎనామలీ స్కాన్కి 2 weeks లేట్ అయిపోయింది తిను. బట్ అట్లీస్ట్ ఇప్పుడన్నా వచ్చావు, సంతోషం. ఆ ముందు పేషెంట్ అయితే టిఫాకి వచ్చారు, మళ్ళీ మాయమైపోయారు. మళ్ళీ గ్రోత్ స్కాన్ టైం అయిపోయి 4 వారాలు అయింది, ఇప్పుడు వచ్చారు. సో దయచేసి చెకప్స్ అనేది మిస్ చేసుకోకండి. నెక్స్ట్ విజిట్ ఎప్పుడు అన్నది మీరు ప్రజెంట్ విజిట్లోనే అడగండి. దానికి 1-2 రోజులు అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ ఎక్కువ డిలే అవ్వకుండా డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి. అంతేనా?